సీఎం రిలీఫ్ ఫండ్ తరపున అయితే ఇప్పటి వరకు గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే దాదాపు 3,25,00,000 వరకు కూడా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. సో ఇంత ఎక్కువ అమౌంట్ అతి తక్కువ కాలంలో ఏ విధంగా ప్రజలకు అందజేశారన్న విషయాలు సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ తక్కువ కాలంలో ఎంతో మంది లబ్ధిదారులు అయితే లబ్ధిని పొంది వాళ్ళైతే ఎంతో ఆనందంగా అయితే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది మీకు ఏ విధంగా సాధ్యపడింది? చేయాలనే దృఢ సంకల్పం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదార్థంలో నడపాలనేటువంటి ముకుంఠిత దీక్షతో మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనతో ఈరోజు ప్రజలకు సేవ చేయటం మేమందరం కూడా పరమవధిగా భావించాం. కాబట్టి ఈరోజు నిరంతరం ప్రజలతో ఉంటున్నాం, ప్రజల కోసమే మమేకం అవుతున్నాం, ప్రజల కోసమే జీవిస్తున్నాం. మా వ్యక్తిగత పనులన్నీ కూడా వదులుకొని కావలి అభివృద్ధి కోసం, కావలి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈరోజు నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ప్రజలకి నాకు మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ పెరిగింది కాబట్టి, ప్రజలు అపారమైనటువంటి నమ్మకం పెంచుకున్నారు కాబట్టి, ప్రజలు కావలి ఎమ్మెల్యేకి చెబితే పని అవుతుందనేటువంటి నమ్మకం ఏర్పడింది కాబట్టి, కావలి ప్రజలు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పోయి మనం అప్లై చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని నమ్ముతున్నారు. కాబట్టి ఎక్కడ లేని విధంగా ఈ రోజున దాదాపు 502 మంది ఈ రోజున మాకు అప్లై చేయడం కూడా జరిగింది. వాటి అన్నింటినీ కూడా ఈరోజు మాకు విజయవాడలో పిఏలు ఉంటారు, పిఏల ద్వారా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇమీడియట్లీ సీఎం ఆఫీసులో సబ్మిట్ చేయడం, అక్కడ ఫాలోఅప్ చేసుకోవడం, వాటిని తెచ్చి మళ్ళీ ప్రజలకు చేర్చేంత వరకు కూడా బాధ్యతగా మేము తీసుకున్నాం. కాబట్టి వాళ్ళు ఏదో ఇచ్చారు వస్తే వస్తాయి అనేది అంటే కూడా ఇది ఒక యజ్ఞం. పేదవాడికి చేతైనంత వరకు ఆరోగ్యంలో కొంతవరకు సహాయం చేయాలనే మనసుకి తృప్తి, చంద్రబాబు నాయుడు గారి కళకి మేము నిదర్శనం చేయాల్సిన బాధ్యత మాది. అందులో భాగంగానే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నింటినీ కూడా మేము ఒక యజ్ఞంలాగా చేపట్టాం. రాజకీయాలు పక్కన పెట్టాం, కులాలను పక్కన పెట్టాం, తారతమ్యతలు పక్కన పెట్టాం. అందరికీ సంబంధం లేకుండా, ఏ మధ్యవర్తిత్వం లేకుండా కూడా ఈ రోజున ఎవరు వచ్చినా కూడా పిఎల్ తీసుకోమని చెప్పాం. తీసుకున్న దాని కాడి నుంచి అది మా బాధ్యత. అక్కడి నుంచి ఎన్రోల్ చేసిన కాడి నుంచి సీఎం ఆఫీస్కి తీసుకుపోయి మళ్ళీ తెచ్చేంతవరకు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకి ఆ నమ్మకం కలిగింది. కాబట్టి ఈరోజు ఏ ఒక్కడు కూడా హాస్పిటల్కి పోయి డబ్బులు లేక ఆపరేషన్లు చేసుకోవడానికి ప్రాణాలను అర్పించడం లేదు. అప్పు చేసైనా కూడా మనం తెచ్చుకుంటే పతికి రాగలిగితే, ట్రై చేయగలిగితే, ఖర్చు అయితే మనకంటూ కావల్లో కాపు కాయడానికి కావ్యకృష్ణాడు ఉన్నాడు, మనకి నయం అవుతుంది. తప్పకుండా ఆర్థిక సహాయం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఇప్పిస్తాడని నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు అన్ని స్కీమ్ అంత సక్సెస్గా నడుస్తుందని తెలియజేస్తున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.